హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే 1/2 kg క్వాంటిటీ చేపలకి కర్రీ క్వాంటిటీస్ చెప్తున్నాను. ముందుగా చేపల్లో 1/2 స్పూన్ ఉప్పు, పసుపు, కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, సో మీరు చేసుకుని పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, అలాగే కొబ్బరి, గసగసాలు, అల్లం వెల్లుల్లి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దేంట్లో అయితే మనం చేపల పులుసు పెట్టాలనుకుంటున్నామో దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes కుక్ చేయాలి. 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా వేగిపోయి ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతుండండి, అలా అని వదిలేయద్దు మూత పెట్టమన్నానని. సో కలిపినాక 2 టేబుల్ స్పూన్స్ కారం వేయండి, ఎందుకంటే ముందు ఫిష్లో వేసాం కదా, మళ్ళీ గ్రీన్ చిల్లీ వేసాం కదా మసాలాలో. సో దాన్ని బట్టి చూసి వేసుకోండి, కారం ఎక్కువైపోతుంది. స్పైసీ లవర్స్ అయితే ఇంకొంచెం కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందే నానబెట్టుకోండి. ఆ చింతపండుని బాగా చిక్కగా తీసుకోవాలి. రసాన్ని తీసి ఈ పేస్ట్లో వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయితే ఏంటంటే పచ్చివాసన లేకుండా గ్రేవీ బాగుంటుంది. తినేటప్పుడు కూడా పచ్చివాసన అనిపించదు మనకి ఆయిల్లో ఫ్రై అయితే. సో అది వేసినాక 2 minutes లిడ్ పెట్టుకొని బాగా కుక్ చేయండి. 2 minutes తర్వాత చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయింది, అంటే మన గ్రేవీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసేసేయాలి. వేసేసి 2 seconds అటు ఇటు బాగా ఆయిల్లో అవి కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే ఏంటంటే నీసు వాసన లేకుండా ఉంటాయి. ఒక సైడ్ ఫ్రై అయినాక ఒక 2 seconds తర్వాత ఇంకో వైపు జాగ్రత్తగా ముక్కలు చెదరకుండా తీసుకొని ఫ్లిప్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి, త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫిష్కి. సో తిప్పేసుకున్నాక ఒక 2 minutes అటు కూడా బాగా వేగాక ఆయిల్లో మూత పెట్టుకోండి. ఆయిల్లో వేగినంత వరకు. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. నేనైతే 3 glasses వాటర్ వేసాను. సో మీకు అది తెలియకపోతే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయండి, అంతకుమించి ఎక్కువ వేయద్దు. కొంచెం తక్కువైనా పర్లేదు, ఎందుకంటే బాగా ఓవర్ కుక్ అయిపోయిద్ది అనమాట. ఓవర్ కుక్ అయితే ముక్కలు మెత్తగా అయిపోయి చిదురు చిదురు అయిపోతాయి, తినడానికి బాగోదు. సో ఫిష్ ఎప్పుడు గంట పెట్టి కలపకూడదు, చట్టి పట్టుకొని తిప్పితే ఆ గ్రేవీ మొత్తం మనకు కలిసిపోతుంది. అలాగే వాటర్ వేసినాక కొంచెం మరిగాక ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే వాటర్ వేసినాక కొంచెం మరిగాక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా బాయిల్ అవనివ్వండి. అలాగే బాగా ఒక 2 to 3 minutes పడుతుంది బాయిల్ అవ్వడానికి. బాయిల్ అయినాక ఓపెన్ చేసి చూస్తే మన గ్రేవీ థిక్ అయ్యి ఫిష్ కూడా కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది. సో ఉడికినాక కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే చల్లారే కొద్దీ చిక్కబడుతుంది అనమాట పులుసు. సో బాగా చిక్కబడిన దాకా స్టవ్ మీదే ఉంచేస్తే బాగా గట్టిగా అయిపోతుంది. సో లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఒకసారి ట్రై చేశారంటే పద్దాకులు ఇలాగనే వండుకొని తింటారు, అంత బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ఒక ప్లేట్ అన్నం తినేవాళ్ళు 2-3 ప్లేట్లు తినేస్తారు. సో ప్లీజ్ మర్చిపోవద్దు, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈరోజు వీడియో ఇంతే. బాయ్ ఆల్.